హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీ ఆఫ్ ట్రిక్స్కి స్వాగతం. ఈరోజు మనం కలాకండ్ ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి మొదటిగా నేను 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఈ మిల్క్ వచ్చేసి అంగన్వాడీలో ఇచ్చే మిల్క్ అండి. అసలు ఈ మిల్క్తో వస్తుందా రాదని ట్రై చేశాను, కానీ స్వీట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి బాదం, యాలకులు, ఇంకా 1 కప్పు షుగర్. ఇది అండి 1/2 కేజీకి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. లెమన్, గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను. కడాయి అనేది కొంచెం దలసరిగా ఉండాలండి, పాలు అనేవి అడిగంటవు. పాలు పోసుకున్న తర్వాత మొదట హై ఫ్లేమ్లోను, తర్వాత లో ఫ్లేమ్లోను పెట్టుకుని మరిగించుకోవాలి. పాలు అనేవి సగం వరకు అయ్యేంత వరకు పాలను కలుపుతూ ఉండాలండి. పాలు సగం వరకు మరిగినాయి. ఇప్పుడు నేను లెమన్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే లెమన్ యాడ్ చేయడం వల్ల త్వరగా ఇరిగిపోతాయి కదండి, అందుకని లెమన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కలుపుతూ ఉండాలి, లేదంటే పాలు అడుగుంటుతాయి. మనం తిప్పుతూ ఉంటే పాలు అనేవి అడగంటకుండా ఉంటాయి కాబట్టి తిప్పుతూ ఉండాలండి. స్వీట్ ప్రాసెస్ మొత్తం అయ్యేంతవరకు దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు నేను దీనిలోని షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. షుగర్ మొత్తం ఒకసారి వేయకూడదు, ఎందుకంటే అడగంటే ప్రమాదం ఉంది కాబట్టి షుగర్ని కొద్దిగా వేసి కలుపుతూ ఉండాలి. ఈ మొత్తం మిశ్రమం దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి. కలపకపోతే ఈ మిశ్రమం మాత్రం అడిగంటే ప్రమాదం అయితే ఉంది. మీకు కనుక మా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు మరలా కొద్దిగా పంచదార నేను యాడ్ చేస్తున్నాను. ఇలాగే యాడ్ చేయాలండి, అంతా ఒకసారి వేయకుండా ఇలా కొద్దిగా యాడ్ చేయడం వల్ల షుగర్ అనేది త్వరగా కరుగుతుంది. ఇలా మొత్తం ప్రాసెస్ అంతా అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు నేను యాలకులు యాడ్ చేస్తున్నాను. యాలకులు యాడ్ చేయడం వల్ల స్వీట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యిని యాడ్ చేయడం వల్ల మరింత స్వీట్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మిశ్రమం దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి, కలపడం మాత్రం మానొద్దు అసలు. కలాకండ్ అనేది ఈ ప్రాసెస్లో చేసుకున్నట్లయితే మనం ఏ పాలతో చేసినా కూడా కలాకండ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ మొత్తం ప్రాసెస్ అవడానికి నాకు 20 మినిట్స్ పట్టిందండి. చూడండి, మిశ్రమం అనేది చాలా దగ్గరగా అయ్యింది. ఇప్పుడు నేను దీన్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలా కలుపుతూ ఉంటే మరింత దగ్గరగా అవుతుంది. నెయ్యి రసం ట్రైలోనికి మిశ్రమాన్ని నుంచి ఇలా స్పూన్తో ఫ్రెష్ చేసుకోవాలి. ఇలా ఫ్రెష్ చేసుకోవడం వల్ల స్వీట్ అనేది ఈక్వల్గా వస్తుంది. చూడండి, కలర్ ఎంత బాగుందో.
స్వీట్ని నేను ఇలాగా ఉంచి చల్లారనిచ్చాను. చల్లారిన తర్వాత మనకు నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా కట్ చేసుకున్నానండి. చూడండి, సేమ్ స్వీట్ షాప్లో లాగే ఉన్నాయి కదండి స్వీట్స్. మీరు కూడా ట్రై చేయండి. ఈ స్వీట్ షాప్లో కొనుక్కుంటే చాలా కాస్ట్ ఉంటుందండి. అందుకనే మనం ఈ పద్ధతులు ఇంటి దగ్గర ఇలా చేసుకుంటే మనీ అనేది ఆదా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.